అశ్విని జన్మ నక్షత్రం స్వభావం పాత్ర. అశ్విని జన్మ నక్షత్ర స్వభావం. అశ్విని నక్షత్ర వివరణ. అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చరణాలతో సంబంధం లేకుండా మేష రాశి లేదా మేష రాశికి చెందినవారు. ఈ నక్షత్ర గణము దేవగణము. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు. పిల్లి కన్ను మీ అదృష్ట రాయి. అదృష్ట సంఖ్యలు 7 మరియు 8. అదృష్ట రోజులు ఆదివారం, మంగళవారం, గురువారం మరియు శనివారం. అశ్విని నక్షత్రం 1వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే నక్షత్ర దోషం తండ్రి మరియు బిడ్డను ప్రభావితం చేస్తుంది. 7 రోజుల కేతు గ్రహ పూర్ణ కుంభ జపం శిశువు యొక్క వయస్సు 3 నెలల ముందు తండ్రి మరియు పిల్లల పేరు మీద చేయాలి. 2వ, 3వ, 4వ చరణాలలో జన్మ వస్తే శాంతి అవసరం లేదు. నవజాత శిశువు పేరు CH అక్షరంతో ప్రారంభం కావాలి. ఈ వ్యక్తులు తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లలో నివసించకూడదు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు హేతుబద్ధమైన ఆలోచన మరియు ధైర్య స్వభావం కలిగి ఉంటారు. వారు సులభంగా డబ్బు ఖర్చు చేయరు. వారు ఆకర్షణీయంగా మరియు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు. సాధారణంగా వారు వ్యాపార రంగంలో స్థిరపడతారు. ఈ నక్షత్రంలోని 1వ చరణంలో జన్మించిన వ్యక్తులు భక్తి, విద్యావంతులు మరియు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారు ధైర్యవంతులు మరియు మంచి గ్రహణ శక్తిని కలిగి ఉంటారు. 2వ చరణంలో జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా మాట్లాడే మరియు సాదాసీదా హృదయంతో ఉంటారు. వారి వైఖరి వల్ల ఇతరులను బాధపెట్టడం వారికి ఇష్టం ఉండదు. మరియు సాధారణంగా వారు ఉన్నత విద్యావంతులు. 3వ చరణంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా గొప్ప విమర్శకులు మరియు వారు అద్భుతమైన పరిశీలనా సామర్థ్యాలను కలిగి ఉంటారు. వారికి వివిధ రంగాలలో మంచి పరిజ్ఞానం ఉంది మరియు వారితో వాదించడం చాలా కష్టం. 4వ చరణంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా స్వాతంత్ర్య ప్రేమికులు, బాగా చదువుకున్నవారు మరియు మనస్సులో చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలతో మంచి తారబలం ఉంటుంది.